అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి సార్? ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనేది ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ట్యూమర్ మనకి బ్రెయిన్లో వస్తుంది. ఇట్ క్యాన్ బీ ఇన్ ఎనీ క్రిటికల్ ఏరియా కానీ ఉండొచ్చు, సైలెంట్ ఏరియాలో కూడా ఉండొచ్చు. సో ఈ బ్రెయిన్ ట్యూమర్ ఏంటంటే కొంచెం నార్మల్ స్మాల్ సైజ్గా ఉంటే పెద్ద సిమ్టమ్స్ బయటికి రావు. ఒకవేళ సైజ్ అది పెద్దగానే ఉంటే ఫ్రీక్వెంట్గా హెడేక్ కానీ, అంటే అది కూడా డిఫ్యూజ్ హెడేక్ ఉంటుంది, తలంతా హెవీగా బరువుగా ఉంటుంది, వామిటింగ్స్ కానీ రిపీటెడ్ వామిటింగ్స్ కానీ, తర్వాత ఫిట్స్ సీజర్స్ అంటాము అట్లా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సో ఈ 3 లక్షణాల్లో ఏ లక్షణం ఉన్నా కూడా కొంచెం అలర్ట్ అయ్యి మీ నియర్ బై డాక్టర్ని కలిసి సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐతో ఎవాల్యుయేట్ చేసుకొని చూసుకోవాలి. ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ ఉంటే అది దాని సైజ్ని బట్టి వీల్ గో అహెడ్ విత్ ద సర్జరీ అండి. సో ఈ బ్రెయిన్ ట్యూమర్లో ఈ 3 లక్షణాలే కాకుండా కొన్నిసార్లు వర్టిగో అంటే తల తిరగడము, డిఫికల్టీ ఇన్ వాకింగ్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఈ బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే అసలు మనం ఎలా తెలుసుకోవచ్చు ఈ బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా? ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ ఇవి ఈ 3, 4, 5 ఉన్నాయి కదా, ఇవే మెయిన్ సిమ్టమ్స్. సో వీటిని బట్టే మనము ఇమేజింగ్ చేసుకొని ఎవాల్యుయేట్ చేసుకొని వీ హ్యావ్ టు గో హెడ్ విత్ ద సర్జరీ అండి. ఓకే సార్, అయితే చాలామంది బ్రెయిన్ ట్యూమర్ అనగానే భయపడిపోతారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి డయాగ్నోసిస్ అనేది పక్కన పెట్టేస్తే చాలా మందిలో ఒక భయం ఉంటుంది సార్. అసలు దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే బ్రెయిన్ ట్యూమర్ ఫస్ట్ మనం సైజ్ చూసుకొని ఎంఆర్ఐలో దాన్ని బట్టి మనము వీల్ గో హెడ్ అండి. యూజువల్గా ఏంటంటే జనాలకి బ్రెయిన్ ట్యూమర్ అనగానే ఒక భయం ఉంటుంది. అంటే మనం క్యాన్ వీ గో అహెడ్ విత్ ద సర్జరీయా, మనం పాసిబుల్ అయినంత వరకు వితౌట్ సర్జరీ ట్రై చేద్దామా అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అరౌండ్ మెనీ ట్యూమర్స్ అకర్ ఇన్ ద సైలెంట్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్. సైలెంట్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ అంటే విచ్ ఇస్ ఫంక్షనల్లీ నాన్ సిగ్నిఫికెంట్, అంటే దానికి ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్ ఉండదు. సో ఇట్లాంటి ఏరియాస్లో ఉన్న ట్యూమర్స్ని ఈజీగా రిసెక్ట్ చేయొచ్చు మనం. సో కంఫర్టబుల్గా రిసెక్షన్ అయిపోతుంది, పేషెంట్ నీడ్ నాట్ వరీ. వాళ్ళకి తర్వాత డెఫిసిట్ కూడా ఏమి ఉండదు, అంటే మాట్లాడడం కానీ నడకలో కానీ ఇబ్బంది ఉండదు. సో కాకపోతే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ట్యూమర్స్ ఎట్లుంటాయి దే ఆర్ ఇన్ ద ఎలోక్వెంట్ కార్టెక్స్ కానీ క్రిటికల్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంటాయి. క్రిటికల్ ఏరియాస్ అంటే ఏంటి? స్పీచ్ని కంట్రోల్ చేసే ఏరియాని కానీ, నడకని కంట్రోల్ చేసే ఏరియా కానీ, ఈ ఏరియాస్లో బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి కేసెస్లో కూడా వీ హ్యావ్ ఫ్యూ ఆప్షన్స్ అండి. అంటే ఏంటిదంటే న్యూరో నావిగేషన్. ఇదేంటంటే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. ఈ న్యూరో నావిగేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అ సిస్టమ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఆపరేటింగ్ రూమ్ ఇట్ సెల్ఫ్. ఆపరేటింగ్ రూమ్లోనే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ సిటీ స్కాన్. మనం అది ఒక ప్రోబ్ పెట్టంగానే ఆ ప్రోబ్ ట్యూమర్కి 1 mm అటు ఉందా, 1 mm ముంగటు ఉందా అని తెలిసిపోతుంది. ఆర్ వీఆర్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద ట్యూమర్. సో ఇంట్రాప్గానే మనం వీ కెన్ జస్ట్ నో ద సైట్ ఆఫ్ ద ట్యూమర్ దో ఇట్ ఈస్ డీప్. అంటే అండ్ క్రిటికల్ ఏరియాలు ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని లొకేట్ చేసుకొని సేఫ్గా రిసెక్ట్ చేసుకోవచ్చు. సో న్యూరో నావిగేషన్ వల్ల రీసెంట్గా బ్రెయిన్ ట్యూమర్ రిసెక్షన్ కొంచెం ఈజీ అయింది. ఇదే కాకుండా ఇంకా డీప్లో ఉండే ట్యూమర్స్ కూడా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ పెరివెంట్రిక్యులర్ లీజన్స్ కానీ, థలామిక్ లీజన్స్ కానీ, ఇవేంటంటే ఆల్మోస్ట్ దే ఆర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్. వీళ్ళకి ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ టు రీచ్ దట్ ట్యూమర్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ అండి, అంటే చాలా కష్టం అవుతుంది. అట్లాంటప్పుడు మనకేంటంటే స్టీరియోటాక్టిక్ బయోప్సీ అని ఒకటి వచ్చింది. ఏం చేస్తామంటే త్రూఅవుట్ ద బ్రెయిన్ ఒక ఫ్రేమ్ పెట్టుకొని దాన్ని ఎగ్జాక్ట్ లొకేట్ చేసుకొని వీల్ సెండ్ ద నీడిల్ అండ్ గెట్ ద బయోప్సీ డన్. సో దాని ద్వారా మనకు అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అనేది తెలుస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ రేడియో సెన్సిటివ్ అంటే అట్లాంటి ట్యూమర్స్ యూజువల్గా పెరివెంట్రిక్యులర్ ట్యూమర్స్ కానీ, ఆ డీప్ థలామిక్ ట్యూమర్స్ కానీ దే ఆర్ రేడియో సెన్సిటివ్ ఆర్ కీమోసెన్సిటివ్. అంటే వాళ్ళకి సర్జరీ అవసరం లేదు, ఇంకా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ తోటి కూడా వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ వీఆర్ హ్యావింగ్ విత్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ లైక్ స్టీరియోటాక్సీ అండ్ న్యూరో నావిగేషన్. సో ఈ మాదిరిగా మనం బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చాలా సేఫ్ చేసుకున్నాం. సో నవడేస్ యూజువల్గా పీపుల్ నీడ్ నాట్ వరీ, జనాలకి భయం అవసరం లేదు. సేఫ్లీ వీ క్యాన్ రిసెక్ట్ ద బ్రెయిన్ ట్యూమర్.